ఇప్పుడు సబ్స్క్రైబర్స్ హాయ్. భగవద్గీతలో మనం 24, 25 శ్లోకం చెప్పా. 26 ఇప్పుడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అంటే దానికి అర్థం ఏంటంటే, పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. కనుక ఆ పరిహార్యములైన ఈ విషయాలందు నీవు శోకింపతగదు. అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు అని అనివార్యమగు ఈ విషయమును గూర్చి సదా నువ్వు శోకింపవద్దు. అది నిజమే, అది కామన్. ఏంది, పుట్టడం, చావడం, బతకడం అనే ఒక 3 రోజులు మామూలుగా మానవుడికి సహజము, మానవ జాతికి అని వాటి మీద మనం వ్యర్థమైన ఆలోచనలు, తుచ్చమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. చనిపోవడం ఎంత నిజమో, పుట్టడం ఎంత నిజమో, బతకడం ఎంత నిజమో, ఇంకా మనం ఈ శరీరంతో ఎప్పటికైనా ఉండడము అనేది నిజం కాదు. కాబట్టి ఆయన చెప్పింది కృష్ణ పరమాత్ముడు జాతస్య ధ్రువం. ఇది మంత్రం మీకు ముందే చెప్పాను కదా, శ్లోకం. అందుకని పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక ఆ పరిహార్యములైన ఈ విషయాలను నువ్వు శోకింపవద్దు అని చెప్పి అర్జునుడికి కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. సరే, రేపు చెప్పుకుందాం. కొరవ. బాయ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీకృష్ణ.